మీరు వీటిని చల్ల మిరపకాయలు అంటారా, మజ్జిగ మిరపకాయలు అంటారా, ఊర మిరపకాయలు అంటారా? హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చల్ల మిరపకాయల రెసిపీ చూపించబోతున్నాను. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు హ్యాపీగా తినచ్చు. ఈ చల్ల మిరపకాయలు పప్పు, సాంబార్ ఇంకా పెరుగన్నంలోకి సూపర్ కాంబినేషన్. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. చల్ల మిరపకాయలకి ఎప్పుడూ కూడా ఇలా కారం లేనివి కమ్మగా ఉండే మిరపకాయలే బాగుంటాయి. మీకు ఒకవేళ తెలియకపోతే రైతు బజార్లో మజ్జిగలో పోసుకోవడానికి మిరపకాయలు అంటే వాళ్ళే ఇస్తారు. ఇలా వైట్ కలర్లో ఉంటే కమ్మగా ఉంటాయి, బాగా గ్రీన్గా ఉన్నాయి అంటే కారం ఎక్కువగా ఉంటాయి. ఇవి కొంచెం కమ్మగా ఉంటాయి, లావుగా ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీరేయకండి. అలా చీరేస్తే మనకి మజ్జిగలో ఊరబెడతాం కదా, మొత్తం విడిపోతాయి అన్నమాట. ఇలా చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. మజ్జిగ దాంట్లో వెళ్ళడానికి స్కోప్ ఉండేలా చిన్న ఘాటు సరిపోతుంది. ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టేసుకోవాలి. మిరపకాయలు చీరికలు చేసేసుకున్నాను. ఇప్పుడు మజ్జిగని చిలుక్కోవాలి. పలచగా ఉండాలి మజ్జిగ. నేను కేజీన్నర మిరపకాయలు తీసుకున్నాను. కేజీన్నర మిరపకాయలకి ఇది చూసారు కదా, కేజీ పెరుగు అనమాట. ఈ కేజీ పెరుగుని చిలికి నేను అందులో వేసుకున్నాను. కేజీ పెరుగుకి నా దగ్గర ఒక 1/2 లీటరు చేసిన మజ్జిగ ఉంది. మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. మొత్తం కలిపి 2 లీటర్లు అనమాట. ఈ 2 లీటర్లు సరిపోతుంది కేజీన్నర మిరపకాయలకి. ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు వాము తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ అంతా దాంట్లో పడుతుంది. అలాగే రుచికి సరిపోయిన ఉప్పు కూడా వేసుకుంటున్నాను. 2.5 చెంచాలు వేసాను ఉప్పు, 1/2 చెంచా పసుపు. ఉప్పు కరిగిన తర్వాత ఒకసారి నోట్లో వేసి చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఈ మజ్జిగలో ఒక నిమ్మకాయ పిండుతున్నాను. ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే మనకి మిరపకాయలు తెల్లగా వస్తాయి, రంగు బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి మిరపకాయలు నలుపు రంగు వచ్చేస్తూ ఉంటాయి. అలా నల్లగా అయిపోకుండా తెల్లగా ఉంటాయి అన్నమాట. గింజలతోనే వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఒక కాయ సరిపోతుంది. మీరు కనుక ఎక్కువ మజ్జిగ తీసుకుంటే 2 కాయలు వేసుకోండి. ఉప్పు కరిగిపోయింది. నేను రుచి కూడా చూశాను, నాకు సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ములక్కపోతే మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మజ్జిగైనా వేసుకోవచ్చు. మజ్జిగలో మిరపకాయలు ములగాలి, అప్పుడే మిరపకాయలు బాగుంటాయి అన్నమాట. లేదంటే తొక్కలా వచ్చేస్తాయి. కరెక్ట్గా సరిపోయాయి, కానీ ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్కి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఇది ఇలాగా మజ్జిగలోకి ములగాలన్నమాట. మజ్జిగ తక్కువయ్యి మిరపకాయలు ఎక్కువైపోయి కరాకడ్డీగా అలా ఉన్నాయంటే ఈ మిరపకాయలు ఊరవు. దానికి తోడు మిరపకాయలు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఉండాలి. వీటిని మూత పెట్టి ఒక 2 రోజులు ఉంచుకోవాలన్నమాట. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను,
నేను ఇలాంటి మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి 2 days ఉంచుతున్నాను. మీరు కనుక కొంచెం పెద్దవి, ఇంత పెద్దగా ఉండి ఇంత లావుగా ఉంటాయి, ఆ మిరపకాయలు తీసుకుంటే 1 dayనే మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇంక అంతకు మించి ఇంకా నానబెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే అవి విడిపోతాయి. దానికైతే 1 రోజు సరిపోతుంది. ఇవి 2 days పెడతాను నేను. మళ్ళీ నైట్ ఒకసారి మీరు పైనుంచి కిందకి ఒకసారి కలుపుకోండి. వీటిని 2 రోజులు ఇలా ఉంచుతాను. రోజుకు ఒకసారి మూత తీసి కలుపుకోండి. సన్న మిరపకాయలు కాబట్టి 2 రోజులు ఉంచుతున్నాను. మీరు రోజుకు ఒకసారి ఖచ్చితంగా కలపాలి, లేదంటే పైవి ఊరకుండా ఉంటాయి, కింద ఊరిపోతాయి. అందుకని రోజు కలుపుతూ ఉంటే పైన కింద 2 అన్నీ సమానంగా ఊరుతాయి అన్నమాట. రెండు రోజుల తర్వాత మిరపకాయలు తీసి ఎండలో పెట్టుకోవాలి. సాయంత్రం వరకు ఎండనిచ్చి మళ్ళీ మిరపకాయలని అదే మజ్జిగలో వేసేసుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఇంకా నేను మజ్జిగలో వేయను, గలగలా ఎండే వరకు ఎండబెట్టేసుకుంటా. కొంతమంది ఇదే ప్రాసెస్ని 2-3 సార్లు మజ్జిగలో వేస్తారు. నేను ఒకసారే వేశాను. మీరు తీసుకున్న మిరపకాయలను బట్టి ప్రాసెస్ చేసుకోవాలి. మెత్తబడుతున్నాయి అనుకుంటే మళ్ళీ మజ్జిగలో వేయద్దు, ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎండిపోయాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. నూనె బాగా వేడెక్కాక మిరపకాయలు వేసి ఎర్రగా వేయించుకుంటే కమ్మగా చల్ల మిరపకాయలు రెడీ. రుచి భలే ఉంటాయి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మీరు కూడా పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.